Hello everyone. In this class I am explaining example problem 13 from the chapter 1 10th class. Solve 3 power x is equal to 5 power x minus 2. It is given. So దీన్ని మనం both side log తీసుకోవాలి. Okay, take log on the both side. So log 3 power x is equal to log 5 power x minus 2. Now దీన్ని మనం ఎట్లా రాయొచ్చు? ఈ ఫామ్ లో ఉంది కదా, log x power n is equal to n log x ఈ ఫామ్లో రాయొచ్చు కదా. సో దీన్ని x log 3 is equal to x minus 2 log 5. ఓకే, నో ఇక్కడ యూ హ్యావ్ టు కీప్ హియర్ బ్రాకెట్ పెట్టాలి, ఎందుకంటే ఇది మల్టిప్లై చేస్తుంది. ఈ కంప్లీట్ టర్మ్ని ఈ లాగ్ అనే 5 అనేది మల్టిప్లై చేస్తుంది. సో దీని తర్వాత ఈ ఎక్స్ టర్మ్స్ని విడదీయండి. ఫస్ట్ 3 దీన్ని ఎట్లా రాసుకోవచ్చు? x log 3 is equal to దీన్ని x log 5 మైనస్ 2 log 5గా రాసుకోవచ్చు. దాని తర్వాత ఎక్స్ టర్మ్ని వన్ సైడ్ తీసుకురండి, ఐదర్ లెఫ్ట్ సైడ్ ఆర్ రైట్ హ్యాండ్ సైడ్. ఓకే, సో x log 3 మైనస్ x log 5 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 log 5. ఎందుకంటే నేను ఈ ఎక్స్ టర్మ్ ఉంది కదా, దీన్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొచ్చాను. సో ఇది ప్లస్ ఉన్నది కాస్త మైనస్ అయింది, ఇది మైనస్ అట్లానే ఉంటుంది. ఓకే, నో ఫ్రమ్ ఈ రెండింటి నుండి ఎక్స్ అనేది టేక్ కామన్, మనం కామన్ తీసుకోవాలి. ఓకే, వెన్ వీఆర్ టేకింగ్ ద ఎక్స్ అవుట్ సైడ్, వాట్ ఈస్ ద లెఫ్ట్ ఓవర్ ఇయర్? ఎక్స్ log 3 మైనస్ log 5 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 log 5. ఓకే, we want to find x value now take this x and this complete is multiplying. If you take this right hand side, it will become divide. So minus 2 log 5 by log 3 minus log 5. If you want to remove this minus, multiply the complete term with the minus, so it will become log 5 and it will become log 5 minus log 3. Up to here if you want to keep, okay, it is also correct. If you want to again do this, solve this one in simple form, you can write this one, log x is equal to 2 log 5 by log 5 by 3. Okay, means ఈ log 5 మైనస్ log 3ని మనం ఎట్లా log x మైనస్ log y ఈజ్ ఈక్వల్ టు log x by y అని కూడా రాయొచ్చు కదా. సో ఈ ఫామ్లో రాసుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ క్లాసెస్. థ్యాంక్ యూ.